జ్ఞానం యొక్క మూడో నేత్రం ఇచ్చే శివబాబా ఈరోజు విశేషంగా పిల్లలకు నేను మీకు జ్ఞానం యొక్క మూడో నేత్రాన్ని ఇస్తున్నాను. ఈ నేత్రాలతో మీరు ఈ ప్రపంచాన్ని చూస్తే మీకు ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఇంకా ఎంత సంతోషంగా ఉంటుందని చెప్పడం జరిగింది. జ్ఞానం యొక్క మూడో నేత్రం దొరికిందని బాబా మురళిలో ఒక 4-5 సార్లు చెప్పడం జరిగింది. అంటే ఎంత ఇంపార్టెంట్ జ్ఞానం యొక్క మూడో నేత్రం లభించిన కారణంగా మన నడవడిక కూడా ఎలా ఉండాలి అనేది కూడా బాబా అర్థం చేయించారు. ఇంకా బాబా ఈరోజు అన్నారు, పిల్లలు మీరు మీలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే వృద్ధులు ఉంటే వేరే వృద్ధులకు, మాతలు ఉంటే మాతలకు, ఇంకా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళలాగా వేరే స్టూడెంట్స్కు, మీలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమంటారు బాబా హిందీలో హమ్ జీన్స్ అంటారు. అటువంటి వాళ్లకు మీరు తప్పనిసరిగా సేవ చేయాలి అని చెప్పారు. ఎందుకంటే మనలాంటి వాళ్ళు మన మాటలు వింటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మా లైఫ్ స్టైలు వీళ్ళ లైఫ్ స్టైల్ నియర్లీ సేమ్ ఉంటుంది. ఎందుకంటే ఆ విధంగానే వర్క్ చేస్తున్నారుగా. అందుకోసం మీ హమ్జీన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు మీరు సేవ చేయండి అని చెప్పారు. ఈరోజు మురళీ డేటు జూలై 14, 2020. సారంలో బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, మీఠే బच्चे, इस शरीर की वैल्यू तब है जब इसमें आत्मा प्रवेश करे. శరీరం యొక్క విలువ ఎప్పుడుంటి? ఆత్మ ఉన్న వరకే శరీరం యొక్క విలువ ఉంది. లేకిన్ సజావట్ శరీర్ కి హోతీ హై, ఆత్మా కి నహీ. కానీ ఏం చేస్తారు? అందరూ దేహాన్ని శృంగారిస్తారు, ఆత్మను శృంగారించరు. దేహాన్ని శృంగారిస్తూ ఉంటారు. కానీ బాబా అంటున్నారు, మీరు దేహాన్ని శృంగారిస్తున్నారు, కానీ ఆ దేహం నుంచి ఆత్మ వెళ్ళిపోతే ఇంకా దేహము అసలు పనికే రాదు. అయితే వాల్యూ అనేది శరీరానికి ఎప్పుడు ఉంది? ఆత్మ అనేది ఉన్నప్పుడు శరీరానికి వాల్యూ. ఆత్మ అనేది వెళ్ళిపోయిన తర్వాత శరీరానికి వాల్యూ లేదు. కానీ శరీరాన్ని శృంగారిస్తూ ఉంటారు అందరూ అని చెప్తున్నారు బాబా. ఈ విషయము బాబా అర్థం చేయించారనమాట డీటెయిల్లో మురళీలో. బాబా అన్నారు, మందిరాలను కూడా బాగా శృంగారిస్తారు, పెద్ద పెద్ద మందిరాలు తయారు చేస్తారు. అలానే రాజమహల్ అవన్నీ కూడా బాగా దాన్ని కూడా డెకరేట్ చేస్తారు. ఆత్మకి తో కోయి సజావట్ నహీ హై. ఆత్మకు ఏ విధంగా శృంగారిస్తారు మీరు చెప్పండి? అంటే స్థూల శృంగారాలు ఆత్మకు చేరాదు. అలా జ్ఞానంతో యోగంతో శృంగారిస్తాము, అది వేరే. కానీ ఈ విధంగా స్థూలమైన శృంగారం అయితే ఆత్మకు ఉండదు. అలానే పరమాత్మకి భీ సజావట్ నహీ హై. పరమాత్మ కూడా ఎటువంటి శృంగారం చేయము. ఓ తో బింది హే. పరమాత్ముడైతే బిందు స్వరూపుడు, అలానే ఆత్మ కూడా బిందు స్వరూపము. అందుకోసము ఆత్మకు పరమాత్మకు సూక్ష్మ రూపం ఉన్న కారణంగా ఏ విధంగా కూడా మనము దాన్ని శృంగారించలేము. బాకీ జో భీ సజావట్ होती है वो शरीरों की होती है. बाप कहते हैं न हमारी सजावट है न आत्माओं की सजावट है. आत्मा है ही बिंदी. इतनी छोटी बिंदी तो कुछ पार्ट बजा न सके. वह छोटी सी आत्मा शरीर में प्रवेश करती है तो शरीर की कितने प्रकार की सजावट होती है. చూడండి, ఆత్మ అయితే బిందు స్వరూపమే. కానీ ఆ ఆత్మ ఎప్పుడైతే దేహంలో ప్రవేశిస్తుందో ఇంకా ఆ దేహాన్ని ఎన్ని విధాలుగా శృంగారిస్తారు కదా. చిన్న పిల్లల్ని కూడా ఎన్ని విధాలుగా తయారు చేస్తారు. బాబు ఉంటే కూడా పాపలాగా తయారు చేస్తారు, ఫ్రాక్ వేయిస్తారు, బొట్టు పెడతారు, అన్నీ చేస్తారనమాట, ఫోటోలు తీస్తారు. అలానే శరీరాన్ని ఎంత శృంగారిస్తాము. కానీ ఆత్మ ప్రవేశించి ఉంటే శరీరాన్ని శృంగారిస్తారు. ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఆ శరీరమే పనికి రాదు, ఎటువంటి శృంగారం కూడా పనికి రాదు కదా అని చెప్తున్నారు బాబా. వహ छोटी सी आत्मा शरीर में प्रवेश करती है तो शरीर की कितने प्रकार की सजावट होती है. మనుష్యోं के कितने नाम है. పేరివ్వడం కూడా ఒక విధమైన శృంగారమే, నిజమే కదా. ఆత్మ ఎప్పుడైతే దేహంలో ప్రవేశిస్తుందో
అప్పుడు మనకు పేరు ఇస్తారనమాట. ఆ పేరు దేనిపై ఉంటుంది? దేహంపైనే పెడతారు ఆ పేరు అనేది, ఆత్మకైతే పెట్టరాదు. సో అది కూడా ఒక విధమైన శృంగారము అని చెప్తున్నారు బాబా. కింగ్ క్వీన్కి कैसे सजावट होती है, రాజులకు ఏ విధంగా శృంగారిస్తారు. కానీ ఆత్మను చూస్తే ఆత్మతో సింపుల్ బింది హే. విచిత్రం ఎంత చూడండి, సూక్ష్మాతి సూక్ష్మమైన బిందు ఆత్మ. దేహంలో ప్రవేశిస్తే ఆ దేహాన్ని ఎన్ని విధాలుగా, రాజు రాణులకు ఒక శృంగారం అయితే మళ్ళీ మినిస్టర్లకు ఇంకో విధమైన శృంగారము, ప్రజలకు ఇంకో విధమైన శృంగారము, ఇంకా దాంతోపాటు ఇప్పుడు అంతిమ సమయంలో అయితే ఏంటిది ప్రాంతమానుసారంగా శృంగారము, ఎన్ని విధాలుగా శృంగారం చేస్తూ ఉంటారు. కానీ దాంట్లో ఆ బిందు ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా శృంగారం అంతా వేస్ట్. ఎంత విస్తారం ఉంది శృంగారం అనేది. మళ్ళీ చూస్తే ఆత్మ బిందు ఎంత సారస్వరూపం ఉంది చూడండి. అయితే ఇలా బాబా డిఫరెన్స్ చూపెడుతున్నారు. దేహాన్ని మీరు ఎలా శృంగారిస్తారు, కానీ ఆత్మ అనేది అసలు దీనికి అతీతంగా సింపుల్ ఒక జ్యోతి బిందు స్వరూపమే ఉంది అని అర్థం చేస్తున్నారు. అభీ తుమ్ బచ్చోనే యహ భీ సమझा है, आत्मा ही ज्ञान धारण करती है. बाप कहते हैं मेरे में भी ज्ञान है ना. అయితే మీకు ఇప్పుడు అర్థమైంది, అన్నీ చేసేది ఆత్మయే. జ్ఞానధారణ కూడా ఆత్మకే అవుతుంది. శివబాబా ఎవరైతే జ్ఞానం ఇస్తారో, జ్ఞానం ఇచ్చేవారు శివబాబా జ్ఞానసాగరుడు, వారు కూడా ఆత్మయే ఉన్నారు అని ఇలా బాబా శృంగారం గురించి అర్థం చేయించారు. ఇప్పుడు జ్ఞానం యొక్క మూడో నేత్రం గురించి బాబా చెప్పడం జరిగింది. ఈరోజు ప్రశ్న అడిగారు బాబా, तुम बच्चों का फ़र्ज़ क्या है, तुम्हें कौन सी सेवा करनी है. మీదేంటి డ్యూటీ, ధర్మము, డ్యూటీ ఏముంది మీది, అలానే మీరు వేరే వాళ్ళ సేవ ఏ విధంగా చేయాలి. జవాబు ఉన్నది, तुम्हारा फ़र्ज़ है अपने हमजीन्स को नर से नारायण, नारी से लक्ष्मी बनने की युक्ति बताना. ఏంటిది మీ ధర్మము? మీలాంటి వాళ్లకు, అంటే హమ్జీన్స్ అంటారు కదా బాబా, వాళ్లను నరుడి నుంచి నారాయణుడుగా, నారి నుంచి లక్ష్మిగా ఎలా అవ్వాలి అని ఆ యుక్తి అనేది చెప్పండి. తుమ్హే అబ్ భారత్కి సచ్చి రుహానీ సేవ కర్నీ హై. భారతదేశం యొక్క నిజమైన ఆత్మిక సేవ మీరే చేస్తున్నారు, ఇంకా చేయాలి కూడా. తుమ్హే జ్ఞాన్ కా తీసరా నేత్ర మిలా హై, तो तुम्हारी बुद्धि और चलन बड़ी रिफाइन होनी चाहिए. మీకు ఇప్పుడు జ్ఞానం యొక్క మూడో నేత్రం దొరికింది. అందుకోసము మీ నడవడిక, మీ బుద్ధి ఎలా ఉండాలి? చాలా రిఫైన్ ఉండాలి. విశేషంగా బాబా అంటున్నారు, కిస్సీ మే భీ జరా భీ మోహ నహీ హోనా చాహి. ఎవరి పట్ల మోహం అనేది ఉండకూడదు. మీకు జ్ఞానం యొక్క మూడో నేత్రం లభించింది కదా అని. మళ్ళీ పాట ఉంది ఈరోజు, నయనహీనకో రాహ దిఖావో ప్రభు. నేత్రహీనులము మేము, మమ్మల్ని మాకు దారి అనేది చూపెట్టండి అని పిల్లలు బాబా వద్ద అంటారనమాట. అయితే బాబా అంటున్నారు, పిల్లలైన మీకు ఇప్పుడు చాలా నారాయణీ నశ అనేది ఉండాలి. యహ హై విశ్వకే మాలిక్ పన్ కా నశా. సత్యనారాయణ की कथा है तो जरूर नारायण ही बनेंगे ना. సత్యనారాయణ కథ అనేది చదివితే ఏమవుతాము? నారాయణులుగానే అవుతాం కదా. आत्मा को ज्ञान का तीसरा नेत्र मिला है, देने वाला बाप है. అయితే ఆత్మకు జ్ఞానం యొక్క మూడో నేత్రం దొరికింది. అయితే ఆ జ్ఞానం యొక్క మూడో నేత్రం ఇచ్చేవారు ఎవరు? బాబా. తీజరీకి కథ భీ హేనా. అయితే మూడో నేత్రం యొక్క కథ ఏది? తీజరీకి కథ అని చెప్తారు బాబా. ఇలా మీకు జ్ఞానం యొక్క మూడో నేత్రం అనేది ఇస్తారు బాబా. बाप आकर तीसरा नेत्र देते हैं जिसका किसी को पता नहीं है. బాబా వచ్చి మనకు మూడో నేత్రం ఇస్తారు. అసలు ఈ మూడో నేత్రం యొక్క విషయం ఎవరికి తెలియదంటున్నారు బాబా. अभी तुमको ज्ञान का तीसरा नेत्र मिला है, कहते हैं न हे प्रभु अंधों को राह बताओ. భక్తి మార్గ में पुकारते रहते हैं. భక్తి మార్గంలో ఏం చేస్తుంటారు? భగవంతుడిని పిలుస్తూ ఉంటారు, భగవంతుడా ఆ దారి చూపెట్టు అని. అయితే బాబా ఏం చేస్తారు? మనకు జ్ఞానం యొక్క మూడో నేత్రం ఇస్తారనమాట. बाप आकर तीसरा नेत्र देते हैं जिसका कोई को पता नहीं है. ज्ञान का तीसरा नेत्र नहीं है तो कहेंगे चूंचा ధుంధకారి. ఒకవేళ మూడో నేత్రం లేదనుకోండి, జ్ఞానం యొక్క మూడో నేత్రము,
మళ్ళీ వాళ్ళకి ప్రపంచం ఎలా కనబడుతుంది, ధుంధకారి అంటే మసుకు మసుకులా కనబడుతుంది అన్నమాట. మనకైతే జ్ఞానం యొక్క మూడో నేత్రం లభించిన కారణంగా అన్ని విషయాలు క్లియర్ ఉన్నాయి. బుద్ధిలో క్లియర్ ఉన్నాయా, కన్ఫ్యూజన్ ఉందా? జ్ఞానం యొక్క మూడో నేత్రం దొరికిందే అన్ని కన్ఫ్యూజన్స్ను దూరం చేసుకొని అన్ని విషయాలను క్లియర్ అర్థం చేసుకోవడానికి. అందుకోసము మనకు మూడో నేత్రం అనేది లభించింది అంటున్నారు బాబా. మరి మూడో నేత్రం లభించి ఉంటే ఎలా ఉండాలి మనము, అది ఎక్స్ప్లెయిన్ చేశారు బాబా. जिन बच्चों को ज्ञान का तीसरा नेत्र मिला है उनकी बुद्धि और चलन आदि बड़ी रिफाइन होती है. వాళ్ళ యొక్క నడవడిక అన్నీ, వాళ్ళ బుద్ధి అన్నీ చాలా రిఫైన్ ఉంటాయి. एक किंग ऑफ फ्लावर होता है तो यह ब्रह्मा और सरस्वती किंग क्वीन फ्लावर ठहरे ना. అయితే ఒక పువ్వుల్లో కింగ్ ఆఫ్ ఫ్లవర్, రాజు అన్నమాట. పువ్వుల్లో రాజు, పువ్వుల్లో రాణి. అలానే బాబా అంటున్నారు, మీ అందరిలో బ్రహ్మ, బాబా, మమ్మ వీరిని రాజు, రాణి, ఏది కింగ్ ఆఫ్ ఫ్లవర్, తర్వాత క్వీన్ ఆఫ్ ఫ్లవర్ అని వాళ్లకు ఆ బిరుదు అనేది ఇవ్వచ్చు. జ్ఞాన్ ఆర్ యాద్ దోనో మే తీఖే హై. ఇద్దరు కూడా జ్ఞానంలో యోగంలో చాలా ఫాస్ట్ ఉండే అని చెప్తారు బాబా. అయితే పువ్వుల గురించి మాట వచ్చింది, అందుకోసం బాబా అంటున్నారు, వాస్తవ మే తుమ్హారా పూజన్ నహీ హై సిమ్రన్ హై. ఇప్పుడు మనకు సిమ్రన్ అనేది ఉందన్నమాట. బ్రాహ్మణ స్వరూపం యొక్క సిమ్రన్ అంటే స్మృతి చేయడము. పూజన్ దేది ఉంది, పూజనం అనేది, పూజ అనేది ఎవరికి అవుతుంది అంటే దేవతా రూపానికి పూజ. కానీ ఈ బ్రాహ్మణ రూపానికి పూజ కాదు. దానిని ఎలాగైతే మాల ఉంటుంది స్మరిస్తారో అలానే స్మరణం ఉందని చెప్తున్నారు బాబా. తుమ్హారే ఊపర్ ఫూల్ నహీ చढ़ सकते हैं. బ్రాహ్మణ స్వరూపంలో ఇప్పుడు మనపై పువ్వులు అనేది ఎవరు వేయరు. ఎందుకు? ఫూల్ తబ్ చడే జబ్ శరీర్ భీ పవిత్ర హో. ఎప్పుడైతే శరీరం కూడా పవిత్రంగా ఉంటుంది, ఆత్మ కూడా పవిత్రంగా ఉంటుంది, అప్పుడే ఆ విగ్రహాలపై లేక వాళ్ళపై పువ్వులు అనేది మనము వేయచ్చు అన్నమాట. అందుకోసం మీపై ఎప్పుడు పువ్వులు అనేది వేయరాదు. మీరు స్మరణానికి అధికారులు, పూజకు అధికారులు ఇంకా కాలేదు అని చెప్తున్నారు బాబా. ఈరోజు బాబా మాయను పిల్లితో పోల్చారు. పిల్లి ఎలా ఉంటుంది చూడండి, ఎలా ఇంట్లో వస్తుంది, ఎలా పాలు తాగేస్తుంది, వెళ్ళిపోతుంది, మన అర్థం కూడా కాదు. అలానే మాయ కూడా పిల్లి లాంటిది అని చెప్తూ బాబా అర్థం చేయించారు. మాయా బిల్లి విఘన్ డాల్తీ హై, తుమ్హారీ అవస్థా కో హీ గిరా దేతీ హై. మీ యొక్క స్థితినే పాడు చేసేస్తుంది మాయా పిల్లి. దేహ అభిమాన్ హై పెహలా నంబర్, ఫిర్ और వికార్ ఆతే హై. అన్నిటికన్నా వికారము పెద్దది ఏదంటున్నారు బాబా? దేహాభిమానము. దాని తర్వాతనే వేరే వికారాలన్నీ వస్తాయి. మోహ భీ బహుత్ హోతా హై. పిల్లల్లో మోహం కూడా చాలా ఉంది. బచ్చీ కహే మే భారత్ కో స్వర్గ బనానే కి సేవా కరూంగి. ఇంట్లో కుమారి ఉందనుకోండి, ఆ అమ్మాయి ఏమంటుంది? నేను భారతదేశాన్ని స్వర్గం చేయడానికి ఈశ్వరీయ సేవ అనేది చేస్తాను అని అంటదన్నమాట. మోహవశ్ మా బాప్ కహతే హమ్ అలౌ నహీ కరేంగే. కానీ జ్ఞానంలో ఉండి కూడా కొందరు అమ్మ నాన్నలు ఎలా ఉంటారంటే మోహం ఉంటుంది, లేలే మేము మిమ్మల్ని అక్కడ పంపించము అని వాళ్లకు పర్మిషన్ ఇవ్వరన్నమాట. యహ భీ కిత్నా మోహ హే. చూడండి, జ్ఞానం అర్థమవుతుంది, సేవ ఎంత గొప్పదని తెలుసు, కార్యం ఎంత గొప్పదని తెలుసు. కానీ కూడా ఒకవేళ అమ్మాయి లేక అబ్బాయి కుమారులు ఉంటే వాళ్ళకు పంపించడానికి కొన్నిసార్లు సిద్ధం అవ్వరనమాట అమ్మ నాన్న. ఇదంతా ఏంటిది అంటున్నారు బాబా. ఇదంతా చూడండి ఎంత మోహం ఉంది అని అంటున్నారు. తుమ్హే మోహకి బిల్లి యా బిల్లా నహీ బన్నా హే. ఇలా మోహంతో కూడిన వాళ్ళు అవ్వాలా? వాళ్ళని పిల్లి అంటున్నాడు బాబా ఈరోజు. అయితే ఇలా మీరు కాకూడదు కదా. తుమ్హారీ ఏం ఆబ్జెక్ట్ హీ యహ హై మనుష్య సే దేవత నరసే నారాయణ బననా. మీ లక్ష్యం ఎంత ఉన్నతమైనది. మనుష్య నుంచి దేవత అవ్వాలి, నరుడి నుంచి నారాయణుడు అవ్వాలి. తుమ్హారా భీ ఫర్జ్ హై అప్నే హమ్జీన్స్ కి సేవా కర్నా. మీ యొక్క లక్ష్యం కూడా ఏముండాలి? మీలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రపంచంలో వాళ్లకు సేవ చేయాలని. అంటే
ఇంట్లో ఎవరైతే లౌకిక తల్లిదండ్రులు జ్ఞానంలో ఉన్నారో వాళ్ళు ఒకవేళ సేవ చేస్తే ఆ సేవ యొక్క నశ అనేది ఏంటిది, దాని ఖుషి అనే ఏంటిది అనేది అనుభవం అవుతే అప్పుడు వాళ్ళ యొక్క లౌకిక పిల్లలను కూడా సేవలో సరెండర్ చేయడానికి వాళ్ళు ఒప్పుకుంటారు. వాళ్ళకు ఆ సేవ యొక్క సంతోషమే తెలియదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, పిల్లలను ఆపుతారనమాట. లే మీరు ఇలా చేయరాదని. ఇదంతా మోహం అని అంటున్నారనమాట బాబా. సేవ చేస్తే మనకు ఆ సంతోషం యొక్క అనుభూతి ఏదైతే అవుతుందో ఆ అనుభూతి కారణంగా మనం ఏం చేస్తాం, తప్పనిసరిగా ఎంకరేజ్ చేస్తామన్నమాట పిల్లల్ని కూడా. అవునవును మీరు కూడా చేయండి, సేవ చేయండి అని. ఒకవేళ పిల్లలు రాకుంటే కూడా ఏం చేస్తారు, ఏదో సాకు చేసి బైజికి చెప్తాం మనము, వీళ్ళని ఎలా అయినా పిలవండి, ఏదో సేవలో ఇన్వాల్వ్ చేయండి, ఎందుకంటే సేవ చేస్తే ఆ సంతోషం అనేది మనకు తెలిసి ఉంటుంది కదా. అందుకోసం లౌకిక పిల్లలు కూడా అది ఒకవేళ వాళ్ళకు అనుభూతి కలిగితే మరి వాళ్ళ బుద్ధిలో సంకల్పం వస్తుందేమో బాబా సేవలో వచ్చేసేయాలని. అందుకోసము లౌకిక తల్లిదండ్రి ప్రయత్నం చేస్తారు. కానీ ఏ తల్లిదండ్రి ప్రయత్నం చేస్తారు, ఎవరికైతే సేవ యొక్క సంతోషం ఏంటనేది తెలిసి ఉన్నవాళ్ళు. వేరే వాళ్ళు మా పిల్లల్ని మేము ఈశ్వరీయ సేవలో వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వము అని అనుకుంటారనమాట. బాబా ఈరోజు లాస్ట్లో స్మృతి చార్టు పిల్లలది చాలా బలహీనంగా ఉంది అని అర్థం చేయిస్తూ ఒక ప్రాక్టీస్ చేయమన్నారు. ఏంటా ప్రాక్టీస్ చూద్దాము. बाप कहते हैं बच्चे बहुत कमज़ोर है, याद भूल जाती है. बाप खुद अपना अनुभव बताते हैं, भोजन पर याद करता हूँ, शिव बाबा हमको खिलाते हैं, फिर भूल जाता हूँ, फिर स्मृति में आता है. అయితే బ్రహ్మ బాబా తన ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. నేను స్మృతిలో భోజనం చేయడానికి ప్రయత్నం చేస్తాను, కొన్నిసార్లు స్మృతి అనేది విస్మృతం అయిపోతుంది, మళ్ళీ గుర్తు చేస్తాను. అలా స్మృతి చేస్తూనే కదా ఇప్పుడు బాబా సంపూర్ణ ఫరిష్తా అయ్యారు. మీరు కూడా భోజనం చేసేటప్పుడు ఈ ప్రయత్నం అనేది చేయండి. మరి తప్పనిసరిగా ఈరోజు ఈ ప్రయత్నము పురుషార్థం అనేది చేయండి. ఇలా బాబా ఈరోజు 3వ నేత్రం అనేది మీ హమ్జీన్స్కి మీరు ఇచ్చేలాగా మెసేజ్ అనేది ఇవ్వండి, సందేశం అందరికి ఇవ్వండి అని చెప్పడం జరిగింది. దాంతోపాటు భోజనంపై కూడా బాబా పిల్లల యొక్క అటెన్షన్ అనేది తీసుకొచ్చారు. శృంగారం అనేది శరీరానికి ఎలా చేస్తారు, కానీ ఆ సింపుల్ బిందు ఆత్మ అనేది వెళ్ళిపోతే ఇంకా అదంతా ఎలా వేస్ట్ అవుతుందనే విషయము అర్థం చేయించారు. ఓం శాంతి.